చిరంజీవి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు లెజెండ్సే. అయితే ఒకరిది 150 సినిమాల అనుభవం అయితే మరొకరిది 100 సినిమాల అనుభవం. అయితే కెరీర్ పరంగా ఆ ఇద్దరికి ఒకేసారి మైల్ స్టోన్స్ అందుకునే అవకాశం వచ్చింది. దాంతో ఇద్దరు చాలా కాలం పాటు ఆలోచించి అడుగేశారు. ఆలోచించి మరీ కథలు ఎంచుకున్నారు. కానీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ కథ ఎంచుకున్నారనే విషయంపై ఇప్పుడు చర్చ. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలయ్యాయి. ఈ రెండిట్లో ఒకటి కమర్షియల్, మరొకటి హిస్టారికల్. అయితే ఖైదీ కథలో కొత్తదనం ఏమీ లేదు. ఓన్లీ అక్కడ చిరంజీవి మాత్రమే కొత్తగా ఉన్నాడంతే. బాస్ ఈజ్ బ్యాక్ కాబట్టి టాక్తో పని లేకుండా ప్రేక్షకులు థియేటర్స్కు క్యూ కడుతున్నారు. అది చిరంజీవికి ఉన్న క్రేజ్. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మైల్ స్టోన్ మూవీ అంటే నిజంగానే చరిత్రలో మిగిలిపోవాలని చూసుకున్నాడు బాలయ్య. 100వ సినిమా కదా, సేఫ్ గేమ్ ఆడేద్దామని కాకుండా శాతకర్ణి చరిత్రలో నటించడం గొప్పతనమని అనుకున్నాడు. అదే బాలయ్యకు ఈరోజు ప్రశంసల్ని తీసుకొస్తోంది, చిరంజీవికి విమర్శల్ని తీసుకొచ్చింది. సినిమా ఎలా ఉన్నా పర్లేదు, 150 కమర్షియల్గా సక్సెస్ అయితే చాలు అని చిరు అనుకున్నాడు. కమర్షియల్గా ఆడకపోయినా పర్లేదు, 100వ సినిమా చరిత్రలో మిగిలిపోవాలని బాలయ్య అనుకున్నాడు. అదే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్కు ఉన్న తేడా. ఇప్పుడు 2 సినిమాలు హిట్ అయ్యాయి, కానీ తేడా ఏంటో ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా విమర్శకులు కథ విషయంలో చిరంజీవి బాలకృష్ణని అందుకోలేదని అంటున్నారు.